అప్పుడే పుట్టినటువంటి పసికందును కాళ్ళు చేతులు వేరు చేసి మెడ భాగం ఇప్పటికీ కూడా ఎక్కడుందో తల ఎక్కడుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి చూస్తుంటేనే కన్నీళ్లు కారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనసుని తీవ్రంగా కలిచివేసిన ఈ అమానవీయ ఘటన విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య కాలనీలో జరిగింది. ఒక్కసారి మేడం మాకు మార్నింగ్ 8 ఆ టైం తెలిసిందండి. ఈ లోపే జరిగిపోయింది. అంటే ఏరియాలో వాళ్ళు చూసారు, పైనుంచి కొండ మీద వస్తున్న వాళ్ళు చూసారు. చూసి ఫస్ట్ ఏమో బొమ్మది అనుకున్నారంట, పాట్స్ అది అలా ఉంటే మరీ వైట్ గా ఉంటే. తర్వాత కొంచెం అబ్జర్వ్ చేసినప్పటికీ వేస్టేజ్ అది కూడా చాలా ఫ్రెష్ గా ఉంది మేడం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 to 4 ఈ లోపే జరిగి ఉండాలి ఇది. మనమైతే ఇక్కడ ఏరియాలో వాళ్ళకి ఎవరికైనా ఇష్టం లేకపోతే ఈ బేబీని ఎవరికి అడాప్ట్ చేసేయడమో, లేకపోతే చర్చి దగ్గర ఎస్ మేడం చర్చి దగ్గర ఇక్కడ ఒక 5 చర్చిలు ఉన్నాయి, ఎక్కడ పెట్టేసినా ఎవరో ఒకరు చూసుకుంటారు, తీసుకుంటారు. అంతేగాని ఇలాగా పార్ట్స్ గా చేయడం అంటే ఇది ఏమైనా పగలా, లేకపోతే అవతల అమ్మాయికి మ్యారేజ్ అవ్వకపోతే ఇంకేదో చేయొచ్చు మేడం. అంతేగాని ఇలా కనీసి ఇన్ని నెలల బేబీని ఇలా చేయడం చాలా దారుణంగా ఉంది. దీని మేము మళ్ళీ హెడ్ ఒకటి దొరకలేదు, ఇంకా ఇబ్బందిగా. అది మేలా ఫీమేల్ అని జెండర్ కూడా తెలియట్లేదు. చాలా దారుణం మేడం. ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ టైం మేడం, ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇక పైన జరగకూడదని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న బేబీ చూస్తేనే భయంకరంగా ఉంది. అది వాటర్ కూడా అలా ఫ్లో అయ్యే వాటర్ కూడా లేదు మేడం. వర్షం పడితేనే వాటర్ చాలా ఫ్లో అవుతుంది. అలాంటిది అది తెచ్చి అక్కడే జల్లేశారు అనమాట. అలాగా మాకైతే కనిపించి